యేసయ్య ప్రభావం నీలో రావాలంటే, స్వస్థత కార్యం నీలో జరగాలి అంటే, నీలో జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలగాలి. విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలిగి, విశ్వాసం కలిగి ఉపవాసం ఉండాలి, విశ్వాసం కలిగి దేవుని ఆరాధించగలగాలి. యేసయ్య మీద విశ్వాసం ఇచ్చి నువ్వు ఏం చేసినా సరే దేవుడు అద్భుతం కార్యం నువ్వు చేయగలుగుతావు. నీకున్న సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే అన్నిటికీ పరిష్కారం యేసయ్య దగ్గర ఉంది. నువ్వు చేయవలసిందంటే విశ్వాసం. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటుంటావో దేవుని కార్యము నీలో ప్రారంభమవుతుంది. దేవుని కార్యము నీలో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి విశ్వాసం కలిగి విశ్వాస జీవితంలో విజయం సాధించాలి. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. అందుకే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన యందు విశ్వాసం ఉంచుంది, వెంటనే చెంగు ముట్టుంది. యేసయ్య చెంగు ముట్టుకుంటే చాలు అనుకో, విశ్వాసం తలచింది, చెంగు ముట్టేసింది, స్వస్థత కార్యము జరిగింది, అద్భుతం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, అబ్రహాము మొదలు అందరూ భక్తులందరూ కూడా విశ్వాసం చేత విజయాన్ని సాధించారు. కాబట్టి విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? బాగుపరుస్తుంది. విశ్వాసమే మనల్ని స్వస్థతపరుస్తుంది. విశ్వాసమే మనల్ని విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించే విధానంగా చేస్తుంది. కాబట్టి పౌలు చేసిన సేవ కూడా విశ్వాసం ఇచ్చాడు. ఇంత కష్టపడ్డాను, ఇంత సేవ చేశాను, ఎందుకు ఇంత కష్టపడి సేవ చేశాడంటే ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం అంటే దేవుని రాజ్యంలో ఉన్నతమైనటువంటి బహుమానం ఉంటుంది. మంచి పోరాటము పోరాటి తిని నాకు జీవ కిరీటం, ఇక్కడ నీతి కిరీటము దాచబడి ఉన్నది అని పౌలు ఎలా చెప్పగలిగాడంటే ఒక విశ్వాసం చేస్తాను. అంత ఎందుకు సేవ చేసావు పౌలు? ఎన్నో కొరడాలు దెబ్బలు తిన్నావు, తినడానికి ఆహారం లేని దినాలు ఉన్నాయి, ఎన్నో సముద్ర ప్రయాణంలో ప్రాణాపాయ స్థితిలో కూడా నువ్వు వెళ్ళగలిగావు, నీకున్న సమస్తాన్ని కోల్పోయావు, ఇంటిని వదిలేసి వచ్చావు, ఆస్తిని వదిలేసి వచ్చావు. ఇంత వదిలేసి రావడానికి కారణం ఏందయ్యా పౌలు అంటే ఒక విశ్వాసం ఉన్నది. ఏం విశ్వాసం అంటే దేవునికి రాజ్యములో ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది. ఆ బహుమానం కోసమే పరిగెట్టుకుంటూ ఆయన విశ్వాసం కలిగి వచ్చాడు. విశ్వాసం ఉన్నతమైనటువంటి సేవ చేసేసి దేవునికి రాజ్యంలో ఉన్నత బహుమానాన్ని పొందుకోగలిగాడు. మోషే కూడా విశ్వాసం కలిగి ఐగుప్తు నుండి వదిలి వచ్చాడు. ఐగుప్తు ఫరో కుమారుడు కంటే ఐగుప్తులో ఉన్న ఫరో కుమారుడు కంటే ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగములు